మొబైల్ వద్దనే పిల్లలుంటారా? నేటి కాలంలో మొబైల్ క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి రాగానే వారికి కావాల్సింది మొబైల్. భోజనం చేసేటప్పుడు కూడా మొబైల్ ఫోన్లు కావాలి. మొబైల్ ఇవ్వకపోతే తిండి ముట్టమనే పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి పిల్లలకు మొబైల్ ముట్టకుండా చేయాలని కొందరు టీచర్స్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. ఫోన్లు మాకొద్దంటే మాకొద్దంటున్నారు పిల్లలు. ఉత్తరప్రదేశ్లోని బదౌన్ హెచ్పి ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్స్ వేసిన ఆ ప్లాన్ మీరు చూడండి. చిన్నపిల్లలంటే ఆటపాటలతో చురుకుగా ఉంటూ అల్లరి చేయాలి. కానీ మొబైల్ ఫోన్ మాయలో పడి ఆడుకోవడానికి కూడా ఈ కాలం చిన్నారులు ఇష్టపడడం లేదు. మొబైల్ ఫోన్లో వీడియోలు చూస్తూ వాటికి అతుక్కుపోతున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లల్లో ఫోన్ అడిక్షన్ ఎలా తప్పించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇందుకు ఉత్తరప్రదేశ్లోని బదౌన్లోని హెచ్పి ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్లు ఓ పరిష్కారాన్ని కనిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. బదౌన్లోని హెచ్పి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న పిల్లల ముందు అక్కడి టీచర్లు ఓ స్కిట్ ప్రదర్శించారు. ఈ స్కిట్ చూసిన పిల్లల మొబైల్ ఫోన్లంటే చాలా భయపడిపోయారు. మొబైల్ ఫోన్లు వాడమని ఒక్క మాటగా చెబుతున్నారు. టీచర్లు చేతికి ఫోన్లు ఇస్తున్నా మాకొద్దంటూ ఏడుపు లంకించుకుంటున్నారు. హెచ్పి ఇంటర్నేషనల్ స్కూల్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 3 కోట్ల వీక్షణలు, లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. పేరెంట్స్కు బాగా నచ్చిన ఈ వీడియోలో ఏముందంటే, హెచ్పి ఇంటర్నేషనల్ స్కూల్ సుమారు 10 సంవత్సరాల క్రితం బదౌన్లో ప్రారంభమైంది. ఈ పాఠశాలలో ప్రతి ఏటా వందలాది పిల్లలు చదువుతున్నారు. అయితే ఇక్కడ పిల్లలు సరిగ్గా చదవడం లేదని, ఇంటికి వెళ్ళగానే తమ మొబైల్ ఫోన్లు అడుగుతున్నారని, నిద్రపోయే వరకు మొబైల్ ఫోన్లతోనే బిజీగా ఉంటున్నారని, వారికి చదువులు, క్రీడలపై ఆసక్తి ఉండడం లేదని తల్లిదండ్రులు టీచర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ శివం పటేల్కు ఇలా నిత్యం ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పిల్లల్లో మొబైల్ అడిక్షన్ తొలగించడానికి టీచర్లందరితో మాట్లాడి పిల్లలందరి ముందు టీచర్లు ఓ డ్రామా ప్లే చేశారు. స్కూల్ ప్లే గ్రౌండ్లో పెద్ద సంఖ్యలో చిన్నపిల్లలు ఉండడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇంతలో ఒక మేడం కళ్ళ మీద కర్చీఫ్తో చెయ్యేసుకుని మరో కంటికి బ్యాండేజ్ వేసుకుని ఏడుస్తూ వస్తుంది. మిగతా టీచర్లంతా ఏమైంది అని ఆతృతగా అడగడం వీడియోలో కనిపిస్తుంది. ఫోన్ని ఎక్కువగా చూడడం వల్లే ఇలా జరిగిందని ఏడుస్తున్న టీచర్ అందరికీ వినిపించేలా చెప్పింది. అది విన్న ఓ టీచర్ అక్కడున్న పిల్లలతో, మేడంని చూడండి, కంటి నుంచి రక్తం ఎలా వస్తుందో చూడండి, ఫోన్ చూస్తే మీ కంటి నుంచి కూడా ఇలాగే రక్తం వస్తుందని చెప్పడంతో అక్కడున్న పిల్లలంతా భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత ఓ టీచర్ పిల్లల వద్దకు వెళ్ళి ఫోన్ని తీసుకోమని ఇచ్చినా వారు తీసుకోవడానికి నిరాకరించడం వీడియోలో చూడొచ్చు. మీ ఇంట్లో పిల్లలు కూడా మొబైల్ ఫోన్లు వదులుకుంటే ఈ వీడియో చూపించండి అంటూ ఆ స్కూల్ టీచర్లు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అది బాగా వైరల్ అయింది. For more videos like this, subscribe Big TV channel.